ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ నెల 11న ఆయన కుడి భుజంలోని షోల్డర్ రొటేటర్ కఫ్ సమస్యకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ నెల 10న ఆయన హాస్పిటల్ చేరుకున్నారు. అయితే ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. ఇక శస్త్రచికిత్స అనంతరం 4 రోజుల పాటు కూడా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆయన్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. ఆయన రేపు హైదరాబాద్ కు కూడా చేరుకోనున్నారు. పూర్తిగా కోలుకునేందుకు సుమారుగా ఇంకా 60 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, అలాగే ప్రతిరోజు కూడా కుడి చేతికి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులైతే సూచించారు. ఇక కుడి భుజం పూర్తిగా కోలుకున్న తర్వాత 2 నెలల అనంతరం ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లుగా ఓ సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ దిన్షా పార్థివాలా దేశంలోని ప్రముఖ స్పోర్ట్స్ సర్జన్లలో ఆమె ఒకరు. గతంలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాతో పాటు ఒలింపిక్ విజేతలు నీరజ్ చోప్రా, పివి సింధు, సైనా నెహ్వాల్ వంటి ప్రముఖ క్రీడాకారులకు కూడా ఆయన విజయవంతంగా చికిత్స అందించారు. అంతేకాకుండా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా వైద్య సేవలు అందించిన అనుభవం ఆయనకుంది. అయితే పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు ఏపీ మంత్రులు, అలాగే జనసేన నేతలు, ఇతరితర పార్టీ నేతలు కూడా ఆయన్ని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అయితే ముంబై హాస్పిటల్లో ఆయనకు చికిత్స జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ పరామర్శించడం కూడా జరిగింది. సో అక్కడ ఆయన ఆరోగ్య వివరాలను కూడా చంద్రబాబు నాయుడు కనుక్కోవడం జరిగింది. సో మొత్తానికైతే ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. రేపు హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. సో ఫ్యాన్స్ అందరూ కూడా, ఆయన అభిమానులు, వీరాభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలలో సందేశాలు కూడా పంపుతున్నారు, పోస్టులు కూడా పెడుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో మొత్తానికైతే ఆయన రొటేటర్ కఫ్ కారణంగా, అంటే ఆయనకి ఇప్పుడు కాదు, గత కొంతకాలంగా నుంచి కూడా ఈ భుజానికి సంబంధించినటువంటి సమస్య ఉండింది. కాకపోతే షూటింగ్స్ రీత్యా గానీ, రాజకీయాల్లో అడుగు పెట్టినందుకు గానీ ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల ఈయన ఇదంతా పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. వైద్యులు ముందు నుంచి కూడా సూచిస్తున్నారు, సర్జరీ ఖచ్చితంగా 2 భుజాలకు అవసరమని ముందు నుంచి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. బట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు వెయిట్ చేసి దాని తర్వాత ఈ నెల జూలై 16 నాడు ఆయన ముంబైలోని కోకిలా హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. సో 11వ తారీఖున ఆయనకు దాదాపుగా 3.5 గంటల పాటు ఆయనకు ఈ సర్జరీ జరిగిందనొచ్చు. సో 3.5 తర్వాత విజయవంతంగా కుడి భుజం సర్జరీ అయితే ఫినిష్ చేశారు విజయవంతంగా. సో దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి కూడా ముంబై వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి ఎలా ఉందనేది కూడా ఆయన కనుక్కొని వెనుదిరిగారు చంద్రబాబు నాయుడు. అలాగే ఒక 4 రోజుల పాటు చికిత్స జరిగిన తర్వాత, శస్త్రచికిత్స తర్వాత వైద్యుల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో దాని తర్వాత ఇవాళ ఆయన మళ్ళీ హైదరాబాద్ కి చేరుకోబోతున్నారు. సో మొత్తానికైతే మళ్ళీ మరింకొన్ని రోజుల తర్వాత కూడా ఇది మగ్గిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొక షోల్డర్ కి కూడా శస్త్రచికిత్స అవసరం ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్పే పంపించారు. సో మొత్తానికైతే ఇది కోలుకోవాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఫిజియోథెరపీలో కూడా ఆయన చేసుకోవాలని చెప్పేసి డాక్టర్లు సూచించారు. ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఆయనకు బెడ్ రెస్ట్ చాలా అవసరం అని చెప్పేసి ఓవైపు డాక్టర్లు ఇవన్నీ కూడా చెప్తున్నా ఆయన పంపించడం జరిగింది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. సో మొత్తానికైతే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన రాకకై ఎంతగానో ఎదురు చూస్తూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని చెప్పేసి వాళ్ళంతా కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈయనకు సంబంధించి పోస్టులు కూడా చాలా వైరల్ అవుతున్నాయి, పోస్టులు చాలా పెడుతూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే. సో మొత్తానికైతే ఒక షోల్డర్ కి అయితే సర్జరీ ఫినిష్ చేసుకున్నారు, ఇంకొక షోల్డర్ అయితే బాకీ ఉంది. ఈ షోల్డర్ కి సక్సెస్ఫుల్ గా సర్జరీ ఫినిష్ అయిపోయింది. ముంబై నుంచి ఆయన హైదరాబాద్ చేరుకొని ఉన్నారు. సో మొత్తానికి కొన్ని రోజుల పాటు కూడా ఆయన విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పేసి వైద్యులు సూచించారు. సో ఇప్పుడు అధికార కార్యకలాపాలు
కార్యకలాపాలకు ఆయన వస్తారా, దానికి కూడా విశ్రాంతి తీసుకుంటున్నారా, ఇన్ని రోజులు ఆయన ఏవైతే చూసుకున్నారో అవన్నిటిని ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళు చూసుకోవడానికి అలకేట్ చేస్తారా, మరి దాని గురించి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, మరి అధికారిక కార్యకలాపాలు అవి ఆగకూడదు ఎందుకంటే ప్రజలకు సంబంధించినవి కాబట్టి ఎప్పటికప్పుడు యథాతథంగా జరిగిపోతూ ఉండాలి. సో వాటికి సంబంధించి మరి ఇప్పటికీ వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఏర్పాట్లు చేశారా, మరి ఈయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. మరి ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారు, ఫిజియోథెరపీ ఎన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత సెకండ్ షోల్డర్ ఇంకొకటి అయితే కుడి షోల్డర్ అయితే బాకీ ఉంటుంది. సో ఇంకొక షోల్డర్ కి కూడా శస్త్రచికిత్స అయితే ఇంపార్టెంట్ అనే చెప్పారు. ఒక షోల్డర్ అయితే ఇప్పుడు ఫినిష్ అయిపోయింది, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇంకొక షోల్డర్ కి కూడా కావాలి అంటే ఇది అయిపోయినాక వెంటనే అధికారిక కార్యకలాపాల గురించి మరికొన్ని రోజుల నుండి దాని తర్వాత ఇంకొక షోల్డర్ శస్త్రచికిత్స కోసం ముంబై వెళ్తారా, లేదు అని అంటే దీని నుంచి క్యూర్ అయిపోయిన తర్వాత వెంటనే మరొక షోల్డర్ కోసం సర్జరీ చేయించుకోవాలని చెప్పేసి మళ్ళీ ముంబై బాట పడతారా, మరి అధికారిక కార్యకలాపాల సంగతి ఏంటి, ఆయన ఫ్యాన్ సంగతి ఏంటి, అండ్ ఊరి ప్రజల సంగతి ఏంటి, సో ఇవన్నీ కూడా ఆలోచించిన విషయాలు. సో మొత్తానికైతే అభిమానులందరూ కూడా ఆయన వెనుదిరగడం అంటే సక్సెస్ఫుల్ గా భుజం యొక్క శస్త్రచికిత్స ఫినిష్ చేసుకొని అది విజయవంతం అవడం, ఆయన మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావడం ఒక రకంగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఆనందం కలిగించేటువంటి విషయం. సో ఈ కుడి భుజం కండరాలు అయితే తెగిపోయినాయి కాబట్టి గ్రేటర్ ట్యూబెరోసిటీ ఎముకకు చిన్న ఫ్రాక్చర్ కూడా అయినట్టు హాస్పిటల్లో అప్పుడు చెప్పారు. సో దానికి సంబంధించి ఇప్పుడు సర్జరీ అయితే ఫినిష్ అయిపోయింది. అంటే దాదాపుగా 3.5 గంటల పాటు ఈ సర్జరీ జరిగింది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోస్కోపీ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దిన్షా పార్థివాలా ఆధ్వర్యంలో నిపుణుల బృందంలో పవన్ కళ్యాణ్ కి జూలై 11 తారీఖున దాదాపు 3.5 గంటల పాటు ఈ ఆర్థోస్కోపిక్ రిపేర్ శస్త్రచికిత్సను అయితే విజయవంతంగా పూర్తి చేశారు. అండ్ ఇప్పుడు ఎడమ భుజం అయితే బాకీ ఉంది. సో ప్రస్తుతం కేవలం కుడి భుజానికి మాత్రమే సర్జరీ ఫినిష్ అయిపోయింది. ఎడమ భుజంలో కూడా ఉన్నటువంటి ప్రాబ్లం తీవ్రతను బట్టి కూడా మరో 2 నుంచి 6 నెలల లోపల మరొక షోల్డర్ కి కూడా శస్త్రచికిత్స చేసేటువంటి అవకాశం ఉంది. మరి వెళ్తారా, మళ్ళీ ఈ సెకండ్ షోల్డర్ గురించి మళ్ళీ కొన్ని రోజులు ఆగి వెళ్తారా అనేది మరి అది పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. సో మొత్తానికైతే ఆయన రికవరీ అవ్వడానికైతే సమయం పడుతుంది. ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత తొందరగా రికవరీ అవుతారని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఫిజియోథెరపీ కూడా ఆయనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సర్జరీ ఫినిష్ అయిపోయినంత మాత్రాన ఊరికే ఉండకూడదు, ఫిజియోథెరపీ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి వైద్యులు అయితే సూచించినటువంటి మాట. దాదాపుగా 4 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉండి ఆయన ఇవాళ హైదరాబాద్ చేరుకోబోతున్నారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అని తెలుస్తోంది ప్రస్తుతానికి.